చూడండి ఇదేంటి ఇంత నోరు తెరిచింది. నేను నోరు తెరిస్తే బాగుండదు, మీకు తెలియట్లే ఆ విషయం. ఇంకొకే దిగండి, తెరవచ్చులే తప్పులేదు. తాగుబోతూ వాళ్ళంట. మనిషివైనా నువ్వు ఇలా మాట్లాడడానికి? అబ్బో మనుషులు మాట్లాడరా మాటలు? ఆహా, కోపం వస్తే అందరికి బూతులే వస్తాయి, నీతులు కాదు. అవి ఏ కాంటెక్స్ట్ లో అన్నారు మనకు తెలియదు. తనుజ బర్త్డే పవన్ సాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో 1983 March 5th. 1983 అంటే 33 years. ఇంకోసారి అలా కనపడరు, మీరు ఏసో పాడతారు. నిజమేనది. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతా. ఓకే, March 5th రాశారు, ఇక్కడ 5th March మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. 1997 2007 అని చెప్పినా నమ్మేసేలా ఉన్నారు బెర్రె పిఆర్ గాళ్ళు. ఏది పడితే అది అనేసుకుంటారు డేట్ ఆఫ్ బర్త్. అది నిజం కాదంట ఎవరో. ఏదో ఇంక అయిపోయింది బిగ్ బాస్. ఇప్పుడు ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది. వాళ్ళ హౌస్ లో ఉండి డబ్బులు సంపాదించుకొని వెళ్ళారు, మనం టీవీ చూసి కరెంట్ బిల్ పెంచుకున్నాం అంతే. ఫస్ట్ విధవని చేసింది నాగమామనే. ఓ, మన కింగ్ ని టీవీలో చూడగానే వాడే గుర్తు వచ్చాడు. ఎవడు వాడు? వాడు ఒకడు ఉన్నాడులే. అన్నా మా బతుకులేందన్నా ఇట్లున్నాయి. వెళ్ళి మనం ఏం చేయలేం, లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. ఏంటన్నా మీరు? ఆఫ్టర్ ఆల్ వాడు 2000 గజాల కోసం మీ రేంజ్ కు 3 నెలలు టైం. రివ్యూవర్స్ ఫోటో వేశారు. అందరు చెప్పినట్టుగా నీ కమెడియన్ కి కప్ ఇవ్వరు అనేది నిజమైంది. మళ్ళీ ఇంకోసారి నేను థర్డ్ అన్న ఇస్తారు అనుకున్నా. చాలా వరస్ట్ గా చేశారు నిజంగానే. ఇంకా వాళ్ళ ప్లాన్, అర్హత ఉన్న వాళ్ళకి ఎందుకనరా మీరు ఛాన్స్ ఇవ్వరు? 15 lakhs సేవ్. ఎవర్రా నువ్వు? ఎంత పెద్ద ప్రాబ్లం రా, ఇంకెవడైనా అయ్యి ఉంటే బెదిరి చచ్చి ఉండేవాడు. మనోడి మీద క్లారిటీ ఉంది, దొరికిందే ఛాన్స్ లట్టు అంతే. కేసులో ఉన్న 20 lakhs తీసుకుని హౌస్ నుంచి వచ్చేస్తావా? కానీ మీకు ఒకటి అర్థం కావట్లేదు, అక్కడ గెలిచింది కళ్యాణ్ అయినప్పటికీ ఇద్దరు ఒకటే. మనోడు రేపు పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదిగో అమ్మ నీ డబ్బులే తీసేసుకో అన్న అంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు బాండింగ్ అలాంటిది. ఆ ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉండిందిలే, నేనే అవుతా అన్నట్టు. అవలేదు. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. నేను గ్రాండ్ ఫినాలే. లోపలికి వెళ్ళి ఇచ్చారా? సెట్ అంతా పీక్ పడాయండి భయ్యా. జస్ట్ జోకింగ్. ఎవరు బ్రో మీరంతా? వాళ్ళు అక్కడ అన్ని రోజులు వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలేసి ఆ ఎక్స్పీరియన్స్ కోసం, వీళ్ళెవరో ఫైనల్ అయిపోగానే ఇంట్లో దూరిపోయినట్టున్నారు ఎక్స్పీరియన్స్ కోసం. ఎడిటింగ్ మిస్టేక్ ఆఫ్ బిగ్ బాస్ 9. Wanglaka. Andana has been eliminated before telecasting. 2 days అనుకుంటా జరిగేది ఫైనల్. నాకు అంత ఐడియా లేదు. నాగార్జున చెవిలో పూలు పెట్టాలి అన్నదానికి నువ్వు కూర్చో. సారీ చెప్పాలా? లేదు సార్, ఎవరు లేదు. కానీ ఉన్న 23 మెంబర్స్ లో నేను ఒక పర్సన్ వల్ల, ఒక మాట వల్ల హర్ట్ అయ్యాను సార్. దట్ ఈస్ మనీష్. ఎస్, ఆయన నామినేట్ చేయడానికి హౌస్ లో వచ్చినప్పుడు హర్ట్ అయ్యే వర్డ్స్ ని చెప్పారు ఇండైరెక్ట్ గా దట్ కళ్యాణ్ కి. అది నాకు కొంచెం హర్ట్ అయింది. బట్ సారీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఉండే ఇంత మందిలో మీ ఏమైంది? నువ్వు చెవిలో పూలు పెడుతున్నావు అని అంతే కదా? సార్ నువ్వు కూర్చో. ఎస్ సార్. సారీ చెప్పాలా? కూర్చోలో చాలా మీనింగ్లు తీసుకోవచ్చు మనం. బానే ఎక్స్ట్రాలు. కూర్చో. వాడు సారీ చెప్పుడు. కూర్చో. నువ్వు చేసేది అదే కదా, కూర్చో. ఇంకా చాలా చాలా చేసుకోవచ్చు, చాలా మాట్లాడుకోవచ్చు. అరే ఓపెన్ చేయి అయితే. ఎగొడుకు బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ తండ్రి. సార్ మరి మీ అబ్బాయి ఫైనల్ గెలిచాడు అని చెప్తున్నారు, మీరేమంటారు? అచ్చా, అది ఇంకా షూట్ అవ్వక ముందేమో. మీ అబ్బాయి ఫైనల్ గెలిచాడు అని చెప్తున్నారు, మీరేమంటారు? ఒక క్షణం ఆగండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు.
వెళ్ళి అలా వచ్చాడేంటి? ముందంత అయితే లేదు, జస్ట్ పడుకుని లేచేటప్పుడు చిన్న అన్కంఫర్ట్ అంతే. ఓకే, వీఆర్ టేకింగ్ యూ టు హాస్పిటల్ రైట్ నౌ అండ్ ప్లీజ్ గెట్ రెడీ, వీఆర్ గోయింగ్ నౌ. ఓకే డాక్టర్, నాకు మళ్ళీ నేను బ్యాక్ రావాలి హౌస్. మెయిన్ డోర్ నుంచి మీరు బయటికి రండి. ప్రెసెంట్ వీళ్ళ సీజన్ అంతా చాలా స్టంట్లు చేశారు, చాలా కవరింగ్లు కూడా చేశారు. అయిపోయింది ఇంకా బెస్ట్. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా? 35 lakhs 15 lakhs ఇద్దరు కామనర్లే డబ్బులు ఈసారి. కానీ మీరు అక్కడ గమనియాల్సింది ఏంటంటే వాళ్ళకి వారానికి ఇంత పేమెంట్ ఉంటదంట. కామనర్స్ కాబట్టి తక్కువ ఇస్తారు, సీరియల్ యాక్టర్స్ కాబట్టి సీరియల్ వదులుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రొఫెషనల్ వదులుకొని వచ్చారు కాబట్టి వీళ్ళకంటే డబ్బులు వచ్చి ఉంటాయి వాళ్ళకి. అది మీరు అక్కడ మర్చిపోతున్నారు, అంత ఆనందపడాల్సిన అవసరం లేదు. ఇందాక మర్చిపోయానన్నావు, మరి కళ్ళలో నీళ్ళెందుకు వస్తున్నాయి? అంత సీన్ లేదులే, అంత స్క్రిప్ట్ అని తెలిసి మళ్ళీ ఏడుస్తారు ఎందుకు బ్రో? అనుకుంటాం కానీ ఎక్కడ మర్చిపోగలం సార్. అయితే కరెక్టేలే, థర్డ్ సెకండ్ కూడా రారు వాళ్ళు, ఇంకా చాలా తక్కువ చేసేస్తున్నారు. లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. ఏంటన్నా మీరు? ఇది చూడండి, అది అలా చదవకుండా హార్ట్ లో షో. ఎవరు ఆలోచించలేదే, జవాన్ సింపతి కిసాన్ సింపతి కరెక్టే ఇది ఒక విధంగా. నెక్స్ట్ ఎవరు అంటారు మరి? నెక్స్ట్ మేబీ పోలీస్, దాని నెక్స్ట్ సమాజ సేవకురాలు, దాని నెక్స్ట్ అలా ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా వస్తే మనోడు కామన్ మ్యానే, కానీ జవాన్ అనేస్తుర్రేంది? ఆ విధంగానే ఓట్స్ పడ్డాయంటారా? ఏమో మరి, కామెంట్ చేయండి మీరు కూడా. జై జవాన్ జై కిసాన్. వీళ్ళు ఎవరి కోసం స్టాండ్ తీసుకున్నారో గానీ ఇప్పుడు వీళ్ళు వేడైపోయారు. భయ్యా చెవులు ఖాళీ ఉందని దయచేసి ముద్ద బంగారం పూలు పెట్టకండి భయ్యా. మనం ఎట్లా బూతులు మాట్లాడతాం, పక్కకు దిగండి. ఓ ఇదా వీడియో? అర్థం కాదు, అమ్మాయి గెలిచినంత మాత్రాన నాకేం ఒక 10 లక్షలు ఇస్తుందా, లేకపోతే ఒక జుజ్జుబి ఒక 5 ఇస్తుందా? నీ ప్రకారం అమ్మాయిలు అంటే ఏంటి? ఏడవాలి, ఫేక్ చేయాలి, ఫ్రెజైల్ గా ఉన్నట్టు యాక్ట్ చేయాలి. అమ్మాయిలు ఈ శీల వాళ్ళకే టార్గెట్ లాగుంది. తాగి పడుకోండి పోండి ఇంకా అంట. తనుజా కాలు గోటికి కూడా సరిపోరు అంట. అబ్బో ఎక్కడోళ్ళరా బాబు వీరంతా. ప్లీజ్ మీ ఫేస్ లో ఒకసారి మిర్రర్ లో చూసుకోండి. ఎవడి ఇష్టం వాడిది. ఒకటికి నచ్చినట్టు మనం మాట్లాడకపోతే తిట్టేస్తారు. గెలితే గెలిచుకోవాలి, అరవకూడదు. కళ్యాణి పడాలా? హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణి పడల విజేత. ఓకే, గెలిచాడు కళ్యాణి పడల. బిగ్ బాస్ 9 సీజన్ లో విన్నర్ కళ్యాణి పడల. ఓకే, విజేత. న్యూస్ ఛానల్లో చెప్తుంటే 3 సార్లు చెప్తుర్రేందన్న అదే మాటని. వాడు నీవు వాడు ముగ్గురు కలిసి హుసేన్ సాగర్ పోయి దుంకుండ్రి. వెళ్ళే ముందు నచ్చితే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ బిగ్ బాస్ 9 విన్నర్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియపరచండి.